నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ. ఇక లోక్సభ ఎన్నికలకు తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ కూడా ఫోకస్ పెంచాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్, ఈ ప్రధాన మూడు పార్టీలన్నీ కూడా ఎవరికి వారు అంటే ధీమాగా ఉన్నారు. ఖచ్చితంగా 12 నుంచి 14 స్థానాలు, లోక్సభ స్థానాలు కైవసం చేసుకోవాలంటూ ఇటు తెలంగాణ భవన్లోని ఇటు కేటీఆర్ అధ్యక్షతన ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మంచి దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ అదే దూకుడుతో ఖచ్చితంగా లోక్సభ స్థానాలన్నీ కూడా కైవసం చేసుకోవాలి 14 వరకు అని చెప్పేసి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నాడు. దీనికి సంబంధించి ఇటు గాంధీ భవన్లో కూడా గత 2-3 రోజులుగా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇక అదేవిధంగా ఇటు బీజేపీ కూడా ఖచ్చితంగా లాస్ట్ టైము 4 ఎంపీ స్థానాలు కైవసం చేసుకున్నారు. కానీ ఈసారి ఖచ్చితంగా 7 నుంచి 8 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే కిషన్ రెడ్డి బీజేపీ పార్టీ కార్యాలయంలోని నేతలతో సమావేశం ఏర్పాటు చేయడం, అదేవిధంగా 3 రోజుల క్రితం ఇటు అమిత్ షా కూడా దీనికి సంబంధించి కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తానికి చూస్తే తెలంగాణ పైన ఇటు 2 జాతీయ పార్టీలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వీళ్ళు అందరు 3 పార్టీలు కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టాయి. ఎందుకంటే ఇక్కడే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలనే దానిపైన ఉంది. ఇక ముఖ్యంగా మన 2019లో చూసుకుంటే 2019లో బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం. గతంలో కేసీఆర్ కూడా కామెంట్ చేశారు 2019లో కారు సారు 16 అని, ఖచ్చితంగా 16 కైవసం చేసుకుంటామని చెప్పేసి అదే స్థాయిలో ప్రచారం చేసినప్పటికీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 9 ఎంపీ స్థానాలు కైవసం చేసుకున్నారు. సో అక్కడ 16 అనుకున్నప్పటికీ కేవలం 9 మాత్రం వచ్చారు. ఇక ఇదే కాంగ్రెస్ విషయానికి వస్తే కూడా కాంగ్రెస్ సంబంధించి కూడా గట్టి పోటీ కూడా ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా 3 ఎంపీ స్థానాలు కైవసం చేసుకున్నారు. ఇప్పుడు ఏవైతే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మల్కాజ్ గురించి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుంచి, అదేవిధంగా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు కైవసం చేసుకున్నారు. దాంతోపాటు ఇక బీజేపీ విషయానికి వస్తే కూడా బీజేపీ ఎక్కడైతే బలంగా ఉందో, లోక్సభ స్థానాలు ఎక్కడైతే బలంగా ఉందో ఆ స్థానంలో గతంలో 2019లో ప్రచారం చేశారు. అందులో ప్రధానంగా మోడీ, అదేవిధంగా అమిత్ షా వీళ్ళిద్దరు కూడా వచ్చేసి అక్కడ ప్రచారం చేశారు. ఈ యొక్క 4 స్థానాలు కూడా బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. అది కూడా ఎక్కడంటే ఒకటి మల్కాజ్గిరి, అదేవిధంగా నిజామాబాద్, ఒకటి కరీంనగర్, ఒకటి ఆదిలాబాద్. ఎక్కడైతే బలంగా బీజేపీ ఉందో ఆ స్థానంలో కైవసం చేసుకున్నారు. ఇక మరొకటి ఎంఐఎం, మనకు తెలిసిందే హైదరాబాద్కు సంబంధించి ఎంఐఎం కైవసం చేసుకున్నారు. సో ఈసారి ఎలాగైనా సరే ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ అయితే పోటీ పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మేము 10 నుంచి 14 స్థానాలు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ చెప్తూ ఉంది. 8 నుంచి 12 స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పి ఈసారి బీజేపీ చూస్తుంది. అదే స్థాయిలో ఇటు బీఆర్ఎస్ కూడా, ఎందుకంటే మొన్న ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ చితికిలబడ్డది, ఓడిపోయింది. కాబట్టి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి మళ్ళీ తెలంగాణలోని ఈ బీఆర్ఎస్ క్యాడర్ని బూస్టప్ చేయాలనే ఒక ఆలోచనతో కేటీఆర్ ప్రతిరోజు ప్రతి ఎంపీ ఏదైతే సెగ్మెంట్ ఉందో, పార్లమెంట్ సెగ్మెంట్ ఉందో, దీనికి సంబంధించి సమావేశాలు పెడుతూ ఉన్నారు. సో మొత్తానికి మనం 3-4 రోజులుగా చూస్తే మాత్రం సీరియస్ గా ఈ యొక్క 3 పార్టీలు కూడా ప్రధానంగా ఎంపీ ఎలక్షన్ల పైన ఫోకస్ పెట్టారు. ఇక 3 ప్రధాన పార్టీల నుంచి కూడా మా ప్రతినిధులందరూ కూడా ఆయా కార్యాలయం నుంచి దీనికి సంబంధించి లైవ్ ఇస్తారు. ఏ పార్టీలు ఎలా ముందుకు వెళ్ళబోతున్నాయి, ఎవరెవరు ఏ వ్యూహాలతోటి ముందుకు వెళ్ళబోతున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ నుంచి రాము ఉన్నారు, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు శ్రీనివాస్ ఉన్నారు. ఇక అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి కూడా మాధవి మన దగ్గర లైవ్ లో ఉన్నారు. ముందుగా మనం ఒకసారి తెలంగాణ భవన్ వెళ్దాం. తెలంగాణ భవన్ లోని నేను ఇంతకుముందు చెప్తున్నట్లు గత వారం రోజుగా ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కేటీఆర్ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ధీమా ఏంటి, మరి ఇప్పటికే ఓటమి చెందారు. దీంతో ఇటు క్యాడర్ అంతా కూడా కాస్త డీలా పడ్డాయి. మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఏంటి అనేది రాములు మరింత సమాచారం అందిస్తారు. ఒకసారి రాముల దగ్గరికి వెళ్దాం. రాములు, ఏంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు కూడా నాకు తెలిసి మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నారు, కేటీఆర్ కూడా లోపలనే ఉన్నట్లున్నారు. ఏ